నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. వైసీపీ వాళ్ళు ఒక కొత్త వాదన తెర మీదకి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని పేదల దగ్గరకు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు దీన్ని కాస్ట్లీ చేసేసి దూరం చేస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళ వాదన. మరి ఎవరి హయాంలో వైద్యం పేదలకి అందుబాటులో ఉందో, ఎవరు చెప్తున్నవి వాస్తవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని పేదల దగ్గరకు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ వైద్యాన్ని కాస్ట్లీ చేసేసి పేదల నుండి దూరం చేస్తున్నారు. ఇది వైసీపీ వాళ్ళ వాదన. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు? అసలు ఈ ప్రైవేట్ పరం అనే పదం వాస్తవమేనా? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నేను ఏర్పాటు చేస్తున్నా అని చెప్పని ప్రకటించారు. అవును సార్. ప్రకటనలకి ఆచరణపూర్వకంగా ఏర్పాటు కావడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అవును. ఏర్పాటు అవ్వాలి అని అంటే మొట్టమొదట ఆర్థిక వనరులు ఉండాలి. 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఆయన లక్ష్యం పెట్టుకోవటం మనం కూడా స్వాగతిద్దాం. కానీ దానికి అనుగుణంగా కళాశాలల ఏర్పాటుకు కావాల్సిన ఆర్థిక వనరులు కూడా ఆయన సమకూర్చున్నట్టయితే పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, ఆ డబ్బులే కానీ ఆయన సమకూర్చుంటే ఆ కాలేజీల నిర్మాణ ప్రక్రియ పూర్తి అయిపోయి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చి మెడికల్ కాలేజీల అడ్మిషన్స్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయి ఉండేది. వాటికి అనుబంధంగా హాస్పిటల్ నిర్మాణం కూడా జరిగి ఉండేది. కానీ ఆ విధమైన ఆర్థిక వనరుల సమకూర్పు జరగల. 8,500 కోట్ల లక్ష్యంతో ఆయన ఒక ప్రణాళికలు అయితే రచించుకున్నాడు. పలానా ప్రాంతంలో కాలేజీలు వచ్చేస్తున్నాయి, హాస్పిటల్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పాడు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి? ఆయన 2022-23 ఆర్థిక సంవత్సరంలో కానీ 23-24 ఆర్థిక సంవత్సరంలో కానీ బడ్జెట్ కేటాయింపులే చేయలే. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడ్డాడు. కేంద్ర ప్రభుత్వం 3 కాలేజీల కంటే మేము అనుమతి ఇవ్వము అన్నారు. అంటే బడ్జెట్ సపోర్ట్ 3 కాలేజీలకు మాత్రం ఇస్తాము అన్నారు. సరే, ఈయన ఇంకా మిగిలిన 14 కాలేజీలకి అప్పుల కోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టిన ప్రక్రియలో నాబార్డు నుంచి ఇంకొక 3 కాలేజీలకి ఆయనకి ఫైనాన్షియల్ సపోర్టు అప్పుల ద్వారా సమకూరుతుంది. అందులో ఒక 2 కాలేజీలు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ వచ్చిన 3 కాలేజీలు, 5 కాలేజీలు మాత్రం ఆయన హయాంలో పాక్షికంగా పూర్తి చేశాడు. అది కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరపలా. దాంతో పాక్షికంగా అడ్మిషన్స్ కి పర్మిషన్స్ వచ్చినాయి. మరి మిగిలిన 12 కాలేజీల పరిస్థితి ఏంటి? నాబార్డు నుంచి అప్రూవల్ వచ్చిన 6వ కాలేజీకి కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరపలా. మిగిలినవన్నీ కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడలాగానే ఉండిపోయినాయి. ఈయన ఏం చేశాడు? నేషనలైజ్డ్ బ్యాంక్స్ ని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయ్యి లోన్స్ కోసం వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలా. అప్పుడు ఒక సలహాదారుని నియామకం చేసుకున్నాడు. ఆ సలహాదారుడు విధేంటి అంటే వీటికి లోన్లు తేటమే. ఈ సలహాదారుడు బ్యాంకుల కేంద్ర కార్యాలయాలకి ముంబై వెళ్ళి కూడా ప్రయత్నాలు చేశాడు. పనిగాల. చివరికి ఏం చేశాడంటే ప్రభుత్వ పరంగా ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఈ కాలేజీల నిర్మాణం కోసం తీసుకుంటున్న లోన్లు రీపేమెంట్ కోసం అని చెప్పని వీటికి ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా. దానికోసం ఏం చేశా అంటే జూలై 19, 2023 సంవత్సరంలో జీవో నెంబర్ 107 అని చెప్పని ఒక జీవో తీసుకొచ్చాడు. అందులో 50% ఆఫ్ ది సీట్స్ మేనేజ్మెంట్ కోటా కింద అమ్మేసుకుంటాం. ఆ ఆదాయ వనరుల్ని ఈ కాలేజీల ఆదాయంగా చూపించి ఈ లోన్లు రీపే చేస్తాం, ఇప్పుడు లోన్లు ఇవ్వండి అన్నాడు. కానీ బ్యాంకులు వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ ఉంది. ఉన్న 100 సీట్లు ఉన్నాయి అనుకుందాం, అందులో 50 ఈ అమ్మకానికి మేనేజ్మెంట్ కోటా కేటాయిస్తావు. వాస్తవంగా అయితే 100 సీట్లుంటే 100లో 50 సీట్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద సీట్లు కేటాయింపు జరగాలి. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు. మరి ఇటువంటి వాళ్ళకి స్పోర్ట్స్ కోటా ఉంటది. 50 సీట్లు వాళ్ళకే కేటాయించాలి. 50 సీట్లు మేనేజ్మెంట్ కోటా. ఓపెన్ కేటగిరీ సీట్లు ఎక్కడ? ఓపెన్ కేటగిరీ కూడా 50% ఉండాలి కదా. కాబట్టి అప్పుడు ఏమవుద్ది? ఓపెన్ కేటగిరీకి రిజర్వ్డ్ కేటగిరీకి కలిపి 50% లోనే, అంటే మేనేజ్మెంట్ కోటా 50% పోతే రిమైనింగ్ 50% అంటే 100లో 25 సీట్లే రిజర్వేషన్ కింద దక్కుతాయి. కాబట్టి అది కాంప్లికేటెడ్ అవుద్ది. లీగల్ గా రేపు న్యాయస్థానాల్లో నిలవదు. అందుకోసం అని చెప్పని బ్యాంకులలో రూపాయి ఫండింగ్ చేయలే. దాంతో ఎక్కడ కాలేజీలు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. వీళ్ళు నిర్మాణం చేయాలి, నిధులు లేవు. వాటికేమి ఈ నిధులు సమకూర్చలేదు, ప్రకటనలకే పరిమితం అయ్యాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం నిధులు లభ్యత లేని పరిస్థితుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP మోడ్ లో మేము నిర్మాణం చేస్తామంటున్నారు. ఇంకా మొదలు పెట్టేశాడు ప్రైవేట్ కి అప్పచెప్పేస్తున్నారు అని చెప్పని. ఇక్కడ గమనించుకున్నాం మనం, కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఉదాహరణకి మంగళగిరి NRI మెడికల్ కాలేజ్ ఉంది. NRI హాస్పిటల్ కి ఒక పేదవాడు వెళ్ళాడు.
పేదవాడు అక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ, లేదంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ వైద్య సేవ, క్యాష్లెస్ ట్రీట్మెంటే పొందుతా ఉన్నాడు కదా అక్కడ. ఏదైనా ప్రొసీజర్ అవసరమైతే అతని జేబు నుంచే రూపాయి పెట్టుకోవట్లా. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం పే చేస్తుంది. కాబట్టి పేదవాడికి వచ్చే నష్టం ఏముంది అక్కడ? ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకున్న డాక్టర్లు ఉన్నారు. ఎంతమంది వాళ్ళ గవర్నమెంట్ సర్వీస్ లోకి వచ్చి పేదలకు పక్షాన్ని నిలబడి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వైద్యం చేస్తున్నారు. వాళ్ళు చదువుకోవడానికి ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రభుత్వం పే చేస్తుంది. ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతుంది. కానీ వాళ్ళు ఏమి ఫ్రీ సర్వీస్ చేయటంలా. మనం ఇప్పుడు గతంలో చారిటీగా డాక్టర్లు ₹5 డాక్టర్, రూపాయి డాక్టర్ అని చెప్పని చెప్పుకునే వాళ్ళం. ఇవాళ ఆ సిస్టమ్ లేదు. ఆ విధంగా నోబుల్ గా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చి చేస్తున్నాళ్ళు లేరు. కాబట్టి ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని కాదు అని చెప్పి దాన్ని డిస్ప్యూట్ చేయదలుచుకుంటే ఇవాళ ఉన్న హైవేలు మొత్తం పీపీపీ మోడ్లోనే ఉన్నాయి. ఇవాళ ఉన్న విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యాలయాలు లేవా, ప్రైవేటు యూనివర్సిటీలు లేవా, అలాగే ఇవాళ మొబైల్ నెట్వర్క్, టెలిఫోన్ నెట్వర్క్ ఏది కాదు ప్రైవేట్. ఇవాళ ప్రభుత్వ విభాగాల్లో ఏమున్నాయి? వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 430 ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చాడు ఆయన. ఒక్కడు కూడా గవర్నమెంట్ లేదు, అన్ని ప్రైవేట్ రంగంలోనే. ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వ రంగం పట్ల వీళ్ళ నాయనకి ఈయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒక్క కేసు రెఫరెన్స్ చెప్తాను నేను. వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండగా అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో గోల్ఫ్ కోర్స్ ఉంటది, ఎంఆర్ ప్రాపర్టీస్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కి ఇచ్చాడు దాన్ని. అంటే దాంట్లో ఖాళీ భూమి ఆయన ఇచ్చాడు, వాళ్ళు గోల్ఫ్ కోర్స్ ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో 74% ఎంఆర్ సంస్థకి 26% రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేట్టు ఒప్పందం చేసుకున్నారు. డెవలప్డ్ ప్రాపర్టీలో 26% రాష్ట్ర ప్రభుత్వానికి రావాలని. వీళ్ళ ఆయన ముఖ్యమంత్రి అవగానే ఆ 26% 6% చేశాడు ప్రభుత్వ వాటా. ఏం లాభం వచ్చింది వాళ్ళకి? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు దీని మీద నమోదైన 11 ఛార్జ్ షీట్ లో ఒక ఛార్జ్ షీట్ అదే. అలాగే రహేజా మైండ్ స్పేస్ ఉంది కదా, అది కూడా చంద్రబాబు నాయుడు గారు 26% స్టేక్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని చెప్పని వాటా పెడితే వీళ్ళ ఆయన దాన్ని 6% కుదిచ్చాడు. ఇన్ రిటర్న్ వీళ్ళ సంస్థలకు పెట్టుబడులు వచ్చినాయి. అంటే వీళ్ళ స్వార్థం కోసం 27% రాష్ట్ర ప్రభుత్వ వాటాను వదులుకున్న రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఆ సొమ్ము దండుకున్నది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు వాళ్ళ ప్రభుత్వ రంగం పట్ల వీళ్ళకేదో చిత్తశుద్ధి ఉన్నట్టుగా సిబిఐ కేసులు, అక్రమాసులు, ఛార్జ్ షీట్లు, జైలు నేపథ్యం అదే భాగవతం. వీళ్ళకి వాళ్ళ నువ్వు మెటీరియలైజ్ చేయలేకపోయావు. ఈ ప్రభుత్వం మెటీరియలైజ్ చేయడానికి రిసోర్సెస్ లేవు. ఇవాళ 50% మేనేజ్మెంట్ కోటా కట్టబెట్టిన జీవో విడుదల చేసింది నువ్వు. ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకుంది. రేపటి రోజున ప్రభుత్వ స్టేక్ ఎంత, ప్రైవేట్ స్టేక్ ఎంత, ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటది, హాస్పిటల్ మెయింటెనెన్స్ ఎలా ఉంటది అనే ఇంకా విధి విధానాలు ఇంకా రూపకల్పన జరగకముందే పేదలకి అన్యాయం జరిగిపోయినట్టుగా ఒక్క అంశం గుర్తు చేసుకున్నాం. 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019-24 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజల అనారోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చేసిన కేటాయింపులు ఎంత? 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో గానీ, 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి హయాంలో గానీ, ఇవాళ 24-25 ఈ సంవత్సరం 3 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా చేసిన కేటాయింపులు ఎంత? కనీసం ఈ 15 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో చేసిన మాత్రపు కేటాయింపులు కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగల. పేద ప్రజల ఆరోగ్యం పట్ల గాని, పేద ప్రజల సమస్యల పట్ల గాని స్పందించే నైజం ఎన్డీఏ కూటమికి గాని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వానికి గాని ఎంతటి స్థాయి చిత్తశుద్ధి వీళ్ళకు ఉంది అనడానికి నిదర్శనం అదే. కనీసం 17 నెలల సమయంలో కేటాయింపులు చేసినంత మాత్రం కూడా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవ్వాల. ఆయనకి ఎక్కడ నైతికత ఉంది? పేద ప్రజలకి ప్రజారోగ్యాన్ని దూరం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పని విమర్శించే చిత్తశుద్ధానికి ఎక్కడుంది? అసలు ప్రజారోగ్యం గురించి మాట్లాడే నైతికతే ఉంటే 50% మేనేజ్మెంట్ కూడా ఎందుకు కేటాయించావు? మొట్టమొదటి జీవో నెంబరు 107 ఎందుకు ఇచ్చావు? దానికి వివరణ ఇవ్వు. దానికి వివరణ ఇచ్చే చిత్తశుద్ధి లేదు. మసిపూసి మారాడికే చేసే ప్రచారం చేద్దాం. ఎందుకంటే ఆర్భాటపు ప్రచారం కోసం 17 కాలేజీలు అని చెప్పని ప్రకటించాడు తప్ప 17 కాలేజీలకు నిర్మాణం చేసే చిత్తశుద్ధి లేదు, అంకిత భావం లేదు, రిసోర్సెస్ లేవు. ఉంటే ఆ 5 కాలేజీల లాగానే వీటిని కూడా సుసాధ్యం చేసి ఉండేవాడు కదా. ఈయనకి ఈ ఆర్భాట ప్రచారం ఎలా ఉంటదంటే, మొన్న 2024 ఎన్నికలకు ముందు వెలుగొండ ప్రాజెక్టు దగ్గర ఒక సభ ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తానా అని ఒక ప్రకటన చేసేసాడు. విషయం ఏంటంటే ఆయన ఎన్నికలలో ఓడిపోయిన నాటి నుంచి ఇప్పటికింకా ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 3,500 కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ 3,500 ఖర్చు పెడితే కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాదు.
గత సంవత్సర కాలంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 1000 కోట్ల పైగా ఖర్చు పెట్టింది, ఇంకా 2500 కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఇంకొక సంవత్సరం 2 ఏళ్లకు గానీ ఆ ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు అందవు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రాజెక్టు పూర్తయిపోయినట్టుగా జాతికి అంకితం ఇచ్చేశాడు. అలాగే ఇప్పుడు 17 కాలేజీల నిర్మాణం పూర్తయిపోయిందంట. ఆ నిర్మాణం పూర్తి చేసినట్టు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రైవేట్ కి అప్పచెప్తున్నా అంట. కొంచెమైనా సరే ఈ అసత్య ప్రచారాలు, ఈ మార్ఫింగ్ ప్రచారాలు 2019 ముందు చెల్లుబాటు అయ్యాయి కానీ 2019 నుంచి 24 దాకా నా పాలనా దక్షత, నా మాటలో ఉన్న చిత్తశుద్ధి, నా అంకిత భావం పట్ల ప్రజలకు ఒక అవేర్నెస్ వచ్చి నన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే కొద్దిపాటి రియలైజేషన్ కూడా ఆయనకి లేదు. నేను ఏం చెప్పినా ప్రజలు నేను చెప్పిందే నమ్ముతారు, నేను రాసిందే నమ్ముతారన్న భ్రమల్లో వాళ్ళ మీడియా ఉంది, ఆయన ఉన్నాడు, వాళ్ళ సోషల్ మీడియా కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.